ఈ 2 ఛానల్లో ఈ 4 ఛానల్లో రిలే మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఈ రిలే మాడ్యూల్స్ని నేను మోడిఫికేషన్ చేశాను. ఈ 2 ఛానల్ రిలే మాడ్యూల్కి ఆప్టో కప్లర్స్ ఉన్నాయి 2, అంటే ఒక్కొక్క రిలేకి ఒక్కొక్క ఆప్టో కప్లర్. ఈ 4 ఛానల్ రిలే మాడ్యూల్ కూడా 4 ఆప్టో కప్లర్ ఐసీలు ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అది భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ కూడా ఈ మోడిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ESP8266 కూడా ఇలాంటి బోర్డులు కూడా మనం ఈ రిలే మాడ్యూల్ని ఈజీగా వాడుకోవచ్చు బాగా. ఈ రిలే మాడ్యూల్ని కొన్నప్పుడు సర్క్యూట్ ఇలా ఉంటుంది చూసారు కదా. ఈ 1K రిజిస్టర్ నుంచి ఈ ఆప్టో కప్లర్ యానోడ్కి వెళ్ళింది. ఈ ఆప్టో కప్లర్ క్యాథోడ్ నుంచి ఈ SMD ఎల్ఈడికి వెళ్ళింది. ఈ ఎల్ఈడి నుంచి ఇన్పుట్ 1 అన్న దాని దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ నేను పెద్దగా ఏం మోడిఫికేషన్ ఏం చేయలేదు, చిన్నదే చేశాను అనమాట. ఇదేంటి, ఇక్కడ 5 volts ఇస్తాం అంటే ఈ 5 volts ఈ 1K రిజిస్టర్కి వెళ్తుంది. ఈ 1K రిజిస్టర్కి వెళ్తుంది అన్నమాట ఈ 5 volts. ఇక్కడ నేను ఈ ట్రాక్ని కట్ చేశాను. ఈ ట్రాక్ని కట్ చేసి ఇక్కడ 5 volts అన్నది వెళ్ళకుండా ఈ ట్రాక్ని కట్ చేశాను. ఇక్కడ 5 volts ఇస్తారు, ఈ రిజిస్టర్కి 5 volts వెళ్దాం వేరు చేశాను. ఇది ఇప్పుడు ఫుల్గా ఐసోలేట్ అయ్యిందన్నమాట. ఏమైందంటే ఫుల్గా ఐసోలేట్ అన్నది అయ్యింది. అవుట్పుట్లో 230 volts రిలే కాయిల్ ఫెయిల్యూర్ అయ్యి ఇక్కడ అంతా వోల్టేజ్ వచ్చి కాలిపోయినా ఇక్కడికి వెళ్దాం, ఇన్పుట్లోకి వెళ్దన్నమాట. అంటే ఇన్పుట్ సర్క్యూట్ సేఫ్గా ఉంటుంది. అవుట్పుట్ డ్యామేజ్ అయినా ఇన్పుట్ సర్క్యూట్ అన్నది సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా హై వోల్టేజ్ సెక్షన్. ఇక్కడంతా మనం ట్యూబ్లైట్స్కి, ఫ్యాన్స్కి, వీటికి ఇస్తాం. ఈ వోల్టేజ్ అన్నది ఒకవేళ ఏమైనా రిలే అన్నది ఫెయిల్యూర్ అయ్యి ఈ అవుట్పుట్ నుంచి ఇన్పుట్లోకి వెళ్లకుండా ఐసోలేట్ అయిపోతుంది. ఈ బోర్డుకి వచ్చే ఆ 5 volts ఈ 1K రిజిస్టర్ కూడా వచ్చేది అన్నమాట. నేను ఈ ట్రాక్స్ని కట్ చేస్తాను, బ్యాక్ సైడ్ ఈ ట్రాక్స్ అన్నిటిని కట్ చేసి నేనేం చేశాను, ఈ రిజిస్టర్ దగ్గర నుంచి ఒక వైర్ తీసుకున్నాను అనమాట. 1K రిజిస్టర్ నుంచి ఒక వైర్ తీసుకున్నాను. ఇక్కడ 1K ఇన్పుట్ 1K రిజిస్టర్ నుంచి కూడా ఒక వైర్ తీసుకున్నాను. ఇన్పుట్ 3 నుంచి కూడా ఒక వైర్ తీసుకున్నాను. ఇన్పుట్ 4 నుంచి కూడా ఒక వైర్ తీసుకున్నాను. ఈ వైర్స్ కూడా ఆప్టో కప్లర్ ఇన్పుట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4. ఈ వైర్స్ ఆప్టో కప్లర్ ఇన్పుట్, అలాగే ఈ వైర్స్ కూడా ఆప్టో కప్లర్ ఇన్పుట్ అన్నమాట. ఇవి ఏంటంటే ఇవేమో ఆప్టో కప్లర్ యానోడ్కి వెళ్ళే వైర్స్, ఇవేమో ఆప్టో కప్లర్ క్యాథోడ్కి వెళ్ళే వైర్స్.